రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బేబీ జాహ్నవికి సంబంధించిన కేసు ఇప్పటి వరకు కూడా కీలకంగానే ఉంది. ఒక్కొక్కటి దాన్ని ఛేదించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలోని తండ్రిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రిని అరెస్ట్ చేశారు అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఏ నేపథ్యంలో అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు అంటే ఒక చిన్న పాప విషయంలోనే, అది కూడా ఏదో కొన్ని కోట్లు ఆస్తున్నదో లేకపోతే ఇంకోటో కాదు, అసలు ఆ పని చేసుకునే ఒక వాచ్మెన్ గా ఉండే ఆ పాపని అదృశ్యం కావడం వెనుక అసలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లూస్ కరెక్ట్ గా రాకపోవడము, తండ్రి మీద అనుమానాలు, తండ్రి అరెస్ట్ అనడము, అసలు ఏం జరుగుతుంది సార్? దాదాపు వారం అయిపోతుంది. రేపటికి శనివారం మార్నింగ్ ఇది జరిగింది. వాళ్ళు తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం దగ్గర ఉన్న ఒక పామ్ ఆయిల్ తోట, దాదాపు 50 ఎకరాలు ఉంటుంది. దానికి కాపలా ఉన్న ఫ్యామిలీ శుంకర గణేష్, శుంకర భవాని, వాళ్ళకి 2 కూతుర్లు. చిన్న పాప ఏమో శుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి. ఈ పాప అర్లీ మార్నింగ్ వాళ్ళ నాన్నతో పాటు బైక్లో వెళ్ళింది. తర్వాత ఆయన తెచ్చి డ్రాప్ చేశారని చెప్తున్నారు. డ్రాప్ చేసినప్పుడు తల్లికి చెప్పలేదు, అంటే భార్యకి చెప్పలేదు. డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ పాప అతను వెనక ఏడుస్తూ పరిగెత్తింది. అది ఆ విషయం అతనికి తెలియదు, అలాగా మిస్ అయింది అనేది వార్త. తర్వాత ఇది ఎట్లా తెలిసింది అన్నప్పుడు అక్కడ పశువుల కాపరి ఒక అతను 1 గంట తర్వాత వచ్చి తల్లిని అడిగాడు. అది కూడా మిస్టీరియస్ గా ఉంది. మామూలుగా ఎవరన్నా వచ్చి ఏం చెప్తారు, పలానా మీ పాప అక్కడ ఏడుస్తుందని చెప్తారు. అది కాకుండా ఫస్ట్ టెస్టింగ్ లాగా మీ పాప ఉందా అంటే, మా పెద్ద పాప ఉందంటే, చిన్న పాప ఉందా, చిన్న పాప లేదు, వాళ్ళ నాన్న దగ్గర ఉంది, వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడని ఫోన్ చేసి కనుక్కో, మళ్ళీ ఫోన్ చేసి ఇవన్నీ ఎందుకు చెప్తారండి? మామూలుగా అయితే మీ పాప అక్కడ ఏడుస్తుందంట అని వచ్చి చెప్తారు. సో అది ఇవన్నీ చేసి మళ్ళీ ఈమె నా దగ్గర ఛార్జ్ లేదు, నువ్వే ఫోన్ చేసి కనుక్కుంటే తను ఫోన్ చేయడం తనకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాన్న లేదు నేను అక్కడ వదిలేసి వచ్చేసానని చెప్పడం, ఇవన్నీ కొంత మిస్టీరియస్గా ఉంది. రెండవది ఏంటంటే, ఒక 2.5-3 ఏళ్ళ కూడా లేని ఒక పాపని తండ్రి తెచ్చి వదిలినప్పుడు భార్యకి చెప్పేసి వెళ్తాడు. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా ఎటువంటిది, మొత్తం వైల్డ్గా ఉంటుంది, తోటలు, బయటికి వెళ్తే పాములు ఉండొచ్చు, పురుగు పుట్టరు ఉండొచ్చు. కాబట్టి భార్యకి చెప్పి ఇదిగో పాపని తీసుకొచ్చాను, నేను మళ్ళీ వెళ్తున్నాను చూసుకొని చెప్పేసి వెళ్ళాలి కదా. కానీ అది చేయలేదు. సో ఆమె ఏమనుకుంటుంది, నాన్నతోనే ఉంది పాప అని ఆమె అనుకుంటుంది. సో అందువల్ల అది కొద్దిగా తేడాగా కనపెడుతుంది వీళ్ళు చెప్తున్న దానికి. ఎందుకంటే ఆ పశువుల కాపరిని విచారించారు. పశువుల కాపరికి ఇంకొకడో చెప్పాడు. పశువుల కాపరి డైరెక్ట్గా చూడలేదు. పశువుల కాపరికి ఏంటంటే, అతను మత్స్య సంస్థ తిరగలేదు, అతను ఎక్కడో చూశాడు, పాప ఏడుస్తుంది, దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేయడం వచ్చింది, దాంతో భయపడి అతను వచ్చేసి దారిలో పశువుల కాపరి ఉంటే అతనికి చెప్పాడు. ఇది స్టోరీ. సో ఇది కొద్దిగా అంటే వాళ్ళ పోలీసుల భాషలో కొడుతుంది ఎక్కడో. సో అందుకని పోలీసులు ఏంటంటే అన్ని యాంగిల్స్లో చూస్తారు కాబట్టి. మామూలుగా అయితే ఈ పాప ఎక్కువ దూరం వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్న పాప అంత దూర కిలోమీటర్ల పొడవున పోయే అంత పరిస్థితి లేదు. దగ్గరలోనే ఎక్కడో అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కనపడలేదు కాబట్టి ఏడుస్తూ ఉండాలి. అంత తప్ప వాళ్ళ నాన్న ఎలా పోయాడో కూడా అమ్మాయికి తెలియదు, బైక్లో వెళ్ళిపోయాడు కదా. సో అందువల్ల ఖచ్చితంగా ఇతనే ఏదన్నా చేస్తుంటాడా అన్న అనుమానాలు కనబడుతున్నాయి. సో రెండోది, అతని ఫోన్ అన్నీ కూడా తీసుకున్నారు. ఫోన్ కాల్స్ ఎవరికని చేశాడా అంటే, ఇతను ఏమన్నా పాపని తీసుకొని అమ్మేయడానికి ఏమన్నా వెళ్ళారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. అలాగా అంటే తల్లిదండ్రులే డబ్బుల కోసం, వీళ్ళకి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు, ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఏమన్నా జరిగిందా అన్న యాంగిల్. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 5-6 రోజుల నుంచి 400-500 మంది కలిసి ఎతుకుతున్నారు. ఇటు పోలీసులు, ఇటు వీళ్ళు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, తర్వాత సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, తుని పోలీసులు, మిగతా ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ వెతుకుతున్నారు. అక్కడ ట్రెక్కర్స్, కొంతమంది ట్రెక్కింగ్ పోయేవాళ్ళు అందరూ వచ్చేసి వాలంటరీగా చాలామంది చేస్తున్నారు. అట్లాగే 1 lakh డబ్బులు కూడా ప్రకటించారు పాప దొరికితే ఆచూకి చెప్తే. రెండోది, జంతువులు అటాక్ చేసినా లేకపోతే
ఇంకేదైనా ప్రమాదం జరిగినా డెడ్ బాడీ అన్న దొరకాలి. స్మెల్ వచ్చేస్తుంది కదా సార్, చిన్న పిసరున్నా కూడా. వస్తుంది. తర్వాత జంతువులు అటాక్ చేస్తే ఆ బ్లడ్ దారి అదంతా ట్రైలింగ్ అవి కనబడతాయి. అవేమీ లేదు. అట్లాగే జీడి పిక్కలు వేరుకునే వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారా అని వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళ మీద కూడా ఎటువంటి అనుమానాలు రాలేదు. సో క్లియర్గా అసలు తండ్రి దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంట్లోనే ప్రాబ్లం ఉందా అన్న యాంగిల్లో ఇప్పుడు పోలీసులు అతనైతే అఫ్సెల్గా అరెస్ట్ చేయలేదు. మామూలుగా మనకు తెలుసు అరెస్ట్ అంటే అరెస్ట్ చూపిస్తేనే అరెస్ట్, లేదంటే వాళ్ళు అధీనంలో అయితే పెట్టుకొని రకరకాలుగా విచారిస్తున్నట్టు తెలిసింది. దాంతేమో తల్లేమో బాధపడుతుంది, మేము బిడ్డను పోగొట్టుకొని మేము ఏడుస్తుంటే మా మీదే అనుమానాలని ఆమె చెప్తుంది. కానీ పోలీసులు ఏంటంటే అన్ని యాంగిల్స్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5-6 రోజులైనా దొరకలేదనేది విచిత్రం. ఎందుకంటే డ్రోన్స్తో వెతికారు, స్నైపర్ డాగ్స్ని పోలీస్ డాగ్ స్క్వాడ్ వెళ్ళింది. సో ఇవన్నీ పోలీసు డాగ్ స్క్వాడ్ కూడా పదే వీళ్ళింటి చుట్టే తిరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అలాగే కుక్క వెళ్తూ ఉన్న కుక్క 4 రోజుల తర్వాత వచ్చి వీళ్ళ తల్లి మీదనే అటాక్ చేసి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వచ్చినా కూడా అది కొంత అజిటేటెడ్గా ఉండడం, ఇవన్నీ పోలీసులకి ఇంటి దగ్గర ఏమన్నా సమస్య ఉందా, ఈ పాప అసలు ఎట్లా వెళ్ళిపోయింది, తండ్రి ఇక్కడ భార్యకి చెప్పకుండా ఎట్లా వదిలేశాడు, ఇటువంటి అనుమానాలతో ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అనేక యాంగిల్స్లో పోలీసులు విచారిస్తారు కాబట్టి వాళ్ళకి జనరల్గా మాట్లాడే తీరు వాళ్ళ బట్టి అర్థమైపోతుంది. తప్పు చేసినోడు ఎక్కడో ఒక చోట బాడీ లాంగ్వేజ్లో దొరుకుతుంది, మరియు ప్రొఫెషనల్స్ అయితే తప్ప దొరికిపోతారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇతను ఎక్కడికి పోయాడు అన్నాడు కదా, అప్పుడు ఆ సెల్ టవర్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఆ సెల్ టవర్స్లో ఆ టైంలో ఏ ఫోన్లు ఉన్నాయి ఎక్కడ, ఇవన్నీ కూడా అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా మొత్తం పోలీసులు ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. ఈ యాంగిల్లో ఇప్పుడు ఏమన్నా అంటే తండ్రి మీదనే అనుమానాలు ఉన్నాయి. తండ్రి ఫ్రెండ్ కూడా కొంత, అతని స్నేహితుడు కూడా ఇతని మీద కొంత అనుమానంగానే మాట్లాడాడు. సో అంటే బాగా అప్పులు ఉన్నాయి, బర్డన్లు ఉన్నాయి, మేము ఎలా దీని నుంచి బయటపడాలో తెలియట్లేదని. సో ఈ క్రైసిస్ నుంచి ఏమన్నా పాపని ఇతనే అమ్మేసుకొని తప్పోయిందని చెప్పేస్తే ఎలాగూ దొరకదు పాప, అప్పుడు మన మీద రాదని ఏమన్నా ఒక ప్లాన్ చేశాడా అన్న యాంగిల్లో ఇప్పుడు పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా నిన్నటికే కొలిక్కి వస్తుందని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా అయితే పాప ఆచూకీ తెలియలేదు, డెడ్ బాడీ లేదు. ఒకవేళ చనిపోయింది అనుకుంటే కిడ్నాపర్స్ వీళ్ళు ఉన్నారంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంతా కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ చూశారు. ఇప్పటి వరకు వేరే అనుమానాలు ఏమి లేవు. చుట్టూ చెరువులు, బావులు అవన్నీ కూడా వెతికేశారు. ఒక దగ్గర చెరువు ఉంది, ఆ చెరువులో కూడా మొత్తం దిగి అంతా వెతికేశారు. ఎక్కడ పెద్ద లోయలు ఏమి లేదు అక్కడ పడిపోయేదానికి. సో ఉన్నదంతా ఎతికేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం పోయిండే అవకాశం లేదు, జంతువులు అటాక్ చేస్తున్న తెలిసి ఉండే అవకాశం ఉంది. సో అది మార్నింగ్ కాబట్టి మరీ జంతువులు కూడా వచ్చి అటాక్ చేసేంత పరిస్థితి లేదు. ఏ చీకటో అయితే జనరల్గా ఉంటుంది. ఇదంతా తిరిగాడే చోటు. అక్కడ ఏంటంటే జీడివి, మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి, ప్రజలు తిరిగాడే చోటే కాబట్టి జంతువుల ఇది కూడా పెద్ద డౌట్ లేదు. సో కిడ్నాప్ కానీ ఫాదర్గా చేసినాడా అన్న యాంగిల్లో ఇప్పుడు చూస్తున్నారు.